ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో లేసారా? నిద్ర లేసారా? ప్రార్థన చేశారా? బాగున్నారు కదా? ప్రభు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య మనందరి కోసం సిలువలో రక్తం కార్చిన దేవుడు, మనందరి కోసం త్యాగం చేశాడు కదా. ఇంకా నాయన మన హృదయాల్ని దూరంగా ఉన్నాయేమో, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. రక్షించని వారు రక్షణ తీసుకోండి. యేసయ్య రక్షకుడిని అంగీకరించండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం మన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగుజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనకి ఈరోజు నోటి నిండా నవ్వు కలుగు చేస్తానంటున్నాడు. నవ్వు ఎప్పుడు వస్తుందంటే మనం ఏదన్నా అనుకున్నంత జరిగినప్పుడు, కొన్ని విషయాలు మనం సాధించినప్పుడు, కొన్ని పనులు సాధించినప్పుడు, అనుకున్నది జరిగినప్పుడు, చేయాల్సిన పని చేసి సంపూర్తి అయినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. నవ్వు నోటి నిండా కూడా నవ్వు ఆనందం ఉంటుంది అన్నమాట. ఒక అద్భుతం జరిగినప్పుడు మన కుటుంబంలో మనకు సంతోషం, నవ్వు ఉంటుంది కదా. అనుకుని జరగకపోవడం ద్వారా దుఃఖము, ఆందోళన, మనకి ముఖంలో చిరునవ్వు ఉండదు. ఏదో వికారమైనటువంటి ముఖాలు పెట్టుకొని ఉంటాం. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నోటి నిండా నేను నవ్వు కలుగజేస్తాను, ప్రహర్షముతో నీ పెదవులను నింపదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఆనందం చూడలేకపోతున్నావా? నవ్వు చూడలేకపోతున్నావా? నవ్వు అనేదే నీకు రావడం లేదా నీ జీవితంలో? ఎందుకు? శ్రమంలో వెళుతున్నప్పుడు, కష్టాల గుండా వెళుతున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నప్పుడు మనకి నవ్వు ఎలాగ వస్తుందండి? నవ్వు రాదు. ఎంతోమంది ఈరోజు ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఈ వాగ్దానం మీద ప్రార్థించండి. అయ్యా మాకు నోటి నిండా కలుగు చేస్తున్నావు, నవ్వు కలుగు చేస్తానన్నావు, ఆనందం కలుగు చేస్తానన్నావు కదా ప్రభువా అని వాగ్దానం ఇస్తే ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు కదండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఏమాత్రం మాట తప్పని దేవుడు. నీ నోటి నిండా నీకు నవ్వు కలుగు చేస్తానన్నాడు. ఆనందంతో నీ పెదవులను చూడండి, నీ ప్రహర్షముతో నింపుతాను నీ పెదవులను అంటున్నాడు దేవుడు. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తారు. ఈరోజు ఆనందంగా నువ్వు నవ్వబోతున్నావు, సంతోషంగా. కీర్తనలో 30వ అధ్యాయం 5వ వచనంలో, రాత్రి అంతా నీకు ఏడుపు ఉండినను ఉదయం నీకు ఆనందం కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఆనందం అంటే ఏంటి చెప్పండి? నవ్వు. చిరునవ్వుతో నీ ముఖంలో చిరునవ్వుతో నేను కలుగు చేస్తానన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి లూకాసు వార్తలో కూడా ఒక మాట చూడండి. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. 6వ అధ్యాయము లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఆయన మనకి నోటి నిండా కూడా చూడండి, రాత్రి అంతా కూడా మనకి కష్టం వచ్చినప్పటికీ ఉదయకాల సమయంలో మనకి ఆనందం కలుగు చేస్తానన్నాడు దేవుడు. నవ్వు కలుగు చేస్తానని దేవుడి లేఖనాలు చదివిస్తాయండి. కాబట్టి చూడండి, అప్పుడు 21వ వచనం లూకాసు వార్త 6వ అధ్యాయం. అప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆకలి కొనుచున్నావా? ఏడుచుచున్నావా? చూడండి, ఇప్పుడు ఏడుచుచున్న మీరు చూడండి, సమస్యలు గుండా, ఆర్థిక సమస్యలు గుండా, అప్పులు గుండా, కుటుంబంలో అసమాధానము, ఇరుకులు, ఇబ్బందులు, గొడవలు, నాయన అలాగ ఉన్నప్పుడు ఏమో మనకి రాత్రి అంతా ఏడుపు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏడుచుచున్న నీవు చూడండి, మీరు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. ఈరోజు ఇన్ని రోజులు ఏడ్చావు,
ఇన్ని రోజులు బాధపడ్డావు, ఇన్ని రోజులు దుఃఖపడ్డావు. ఈరోజు నీకు నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేస్తానంటున్నాడు, ఆనందం కలుగు చేస్తానంటున్నాడు. ఈ వాగ్దానం మీద ప్రార్థిస్తావా? ప్రార్థించండి. రాత్రి అంతా ఏడుపు వచ్చినా కూడా ఉదయకాలంలో మాకు ఆనందం కలుగు చేస్తానన్నాడు దేవుడు, సంతోషం కలుగు చేస్తానన్నాడు, నీ నోటి నుండి నవ్వు కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఆ కష్టం వచ్చినప్పుడు, ఇరుకులుగా వెళ్తున్నప్పుడు కొంచెం ఓపిక పట్టండి. కొంచెము బాధపడినను, శ్రమ వచ్చినను ఓపిక పట్టండి, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుని కోసం ఎదురు చూడండి. ఆయన నీ నోటి నుండి నవ్వు కలుగు చేస్తాడు. శ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, బయటికి వెళ్ళిపోవద్దు, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఊరు విడిచి వెళ్ళిపోవద్దు, ఏదన్నా ఆత్మహత్యలకు గురైపోవద్దు. దేవుడు నిన్ను రక్షిస్తానన్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు దేవుడు. ఆయన రక్షకుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన రక్షకుడు నీ త్వరగా వచ్చి నిన్ను కాపాడుతానన్నాడు కదా దేవుడు. ఈరోజు నిన్న వాగ్దానం. ఈరోజు నోటి నిండా నవ్వు కలుగు చేస్తానంటున్నాడు. శ్రమ వచ్చిందని అవసరపడకు, బాధ వచ్చిందని అవసరపడకు, ఎవరో తిట్టనని ఇంటి మరియు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోకు. దేవుడు నీకు నోటి నిండా కలుగు చేస్తాడు. మరలా రేపు ఆనందం నీకు కలుగు చేస్తాడు. ఈరోజు దుఃఖపడుతున్నావా? రేపు ఆనందం కలుగు చేస్తాడు. నోటి నిండా నీకు నవ్వు కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న కార్యం జరిగించి నీ ప్రయత్నాన్ని కూడా సఫలం చేసి దేవుడు నీకు నోటి నిండా ఈరోజు నవ్వు కలుగు చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. నిజంగా నాయన ప్రభు నోటి నిండా నాయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను, ప్రహర్షముతో నీ పదవులు నింపుతానని వాగ్దానం చేసిన దేవుడివి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ప్రభా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి. ఉద్యోగం లేని వారికి నాయన మా సంఘంలో ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి నాయన ప్రభా వివాహ సంబంధాలు సమకూర్చండి. యేసు నామములో మంచి సంబంధాలు సమకూర్చబడును గాక తండ్రి. గర్భఫలం నిలబడి గర్భఫలం దయచేయండి ప్రభావ. గర్భాలను ముట్టండి అయా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిస్తున్నాయి. గర్భఫలం దయచేయండి తండ్రి. గర్భిణీ స్థిరముడిస్తూ ఒక ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఆయన ఉదయకాల సమయంలో ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి. ప్రతి విధమైన వాహనం మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలందరూ క్షేమం తెచ్చింది. యాక్సిడెంట్ కలిగిన దురాత్మ వేస్తున్నాడు బంధిస్తున్నాం తండ్రి. జగడాలు పుట్టించే దురాత్మ వేస్తున్నాడు బంధిస్తున్నాం. భార్య భర్త మధ్యలో క్షేమం, ప్రేమ, ఐక్యత దయచేయండి. అత్త కొడల మధ్యలో ప్రేమ, ఐక్యత దయచేయండి ప్రభు నాయన. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో గొడవ లేకుండా సమాధాన, ఐక్యత కలుగును కాక తండ్రి. అంధకార చీకటి శక్తులు, మానవ శక్తుల ద్వారా, శాతపడ శక్తుల ద్వారా పీడింపబడుతున్న కుటుంబాలకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో విడుదల కలుగును కాక తండ్రి నాయన. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న వారి జీవితాల్లో ఆయన తోడు నిలకండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. మమ్మల్ని పరిచయాన్ని దీవించిన ఆయన సేవకులందరినీ దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమని ఆయన కృప చూపించమని, కుటుంబంలో సమాధానం, ఐక్యత దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడు సర్జను యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.